మేడం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మళ్ళీ శేఖర్ భాష వర్సెస్ లావణ్య, ఇప్పుడు వర్సెస్ మస్తాన్ సాయి, ఇదే ట్రెండ్ అవుతోంది. అసలు ఈ ముగ్గురు వ్యవహారంలో మొదటి నుంచి ఈ కేసు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఎవరు చెప్పేవి వాస్తవాలు, అసలు ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు? మీ అభిప్రాయం ఏంటి మేడం? ముగ్గురు దొంగలేనండి. మనము మొదటి నుంచి మాట్లాడుకున్నది అదే. మస్తాన్ సాయి గురించి మాట్లాడినా, లావణ్య గురించి మాట్లాడినా, రాజ్ తరుణ్ గురించి మాట్లాడినా, వీళ్ళంతా ఒకే హౌస్లో మనుషులు. డెన్ అయితే అదే కదా, ఆ ఇంటిని పునాదిగా చేసుకునే గొడవలన్నీ జరిగినాయి. ఆ ఇంట్లోనే పార్టీలు జరిగినాయి. ఏది రాజ్ తరుణ్ ఇంట్లో. అదే ఇంట్లో రాజ్ తరుణే వాళ్ళు లేకుండా వెళ్ళిపోయి లావణ్య ఆక్రమించుకుని కూర్చుంది ఆ ఇంట్లో. ఎందుకంటే నేను ఈ ఈ పడలేను, నా వల్ల కాదు అని చెప్పి అతని ఇల్లు వదిలిపెట్టేసి అతను వెళ్ళిపోయిన పరిస్థితి. మరి అతనే చాలాసార్లు చెప్పాడు, ఇంట్లో చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, నేనే ఒక గెస్ట్ లాగా ఏదో రెస్ట్ తీసుకుంటానికి వస్తాను అన్నట్లుగా అతను చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అతను చెప్పిన సారాంశం ఏంటి అంటే, నా అవుట్ ఆఫ్ కంట్రోల్లో నా ఇల్లు వెళ్ళిపోయింది, నేను ఇంకా ఆ అమ్మాయితోటి నేను కలిసి ఉండలేను, నా వల్ల కాదు, ఆ అమ్మాయి వేరే వాళ్ళతోటి ఉంటుంది, నేను ఇంకా అమ్మాయిని నేను పెళ్ళి కూడా చేసుకోలేను అని చెప్పి నేను చాలా రోజులైంది చెప్పి, కానీ ఇప్పుడు తను కావాలని ఇష్యూ చేస్తుంది అని. అయితే మనకు ఆ రోజే అర్థమైపోయింది, ఈ గొడవ అంతా ఇది వెళ్ళా చుట్టూనే తిరుగుతుంది, ఈ దెయ్యమంతా వెళ్ళా లోపలే జరుగుతుంది, మొత్తం జరిగింది అదే అని చెప్పి మనం క్లారిటీకి వచ్చేసాం. అయితే ఇంతలో ఎప్పుడు కూడా ఏంటంటే పెద్ద కథల్లో నుంచి చిన్న కథలు పుడతాయి, ఆ చిన్న కథలే పెద్ద కథలు అవుతాయి తర్వాత. ఇది సేమ్ అలాంటి స్టోరీ. ఫస్ట్ రాజ్ తరుణ్ను నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, నన్ను మోసం చేశాడని స్టేషన్కి వెళ్ళింది, అలాగే స్టూడియోలకు వచ్చింది, యూట్యూబ్లకి ఇచ్చింది, అన్నీ ఇచ్చింది కదా. అయితే ఆ గొడవ అది కోర్టుకు వెళ్ళింది కాబట్టి అది అలా ఉండగా, ఒక రకంగా రాజ్ తరుణ్కి రిలీఫ్ రావడానికి కూడా కారణం ఏంటి అంటే, గుంటూరులో మస్తాన్ సాయి మీద ఈమె పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ వల్లే ఇతనికి ముందస్తు బెయిల్ వచ్చింది అతనికి. లేకపోతే వచ్చుండేది కాదేమో. ఎందుకంటే ఏం చూశారు అంటే సేమ్ ఇంతే ఉంది, ఇదే ఉంది స్టోరీ, సేమ్ అక్కడ కూడా అదే స్టోరీ ఉంది. అందుకని ఇదేదో మిస్టీరియస్గా ఉంది. ఈ లోపల ఇదన్నీ చాలనట్లు ఆవిడకి ఒక డ్రగ్స్ కథా చిత్రం ఉంది ఆవిడకి. ఇవన్నీ లింకప్ చేసుకొని పోలీసులు కూడా కోర్టుకు పంపించారు, కోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చింది, అది నడుస్తూ ఉంది. అయిపోయి ఆ సందర్భంలో మస్తాన్ సాయి సంగతి కాసేపు పక్కన పెడితే, శేఖర్ భాష అనే వ్యక్తి రాజ్ తరుణ్ తరఫున వకాల్తా పుచ్చుకొని రాజ్ తరుణ్ ఏవేవైతే మాట్లాడాలో అవన్నీ రాజ్ తరుణ్కి తను గొంతుకుగా మారాడు శేఖర్ భాష. లావణ్య తన ఫైట్ తను చేసుకుంది. స్టార్టింగ్లో ఇది కేవలం ప్రేమ కథా చిత్రమేమో అనుకునే ఒక సందర్భంలో మనలాంటి వాళ్ళందరం కూడా ఎంతో కొంత లావణ్యకి సపోర్ట్ ఇచ్చాం. మొదట్లో నేను కూడా సపోర్ట్గానే ఉన్నా. తర్వాత ఇందులో డ్రగ్స్ ఇష్యూ వచ్చేసరికి ఒక అసాంఘిక కార్యకలాపాలు చేసిలో నిందితురాలుగా ఉన్న అమ్మాయి తను క్లీన్ చిట్ వచ్చే వరకు కూడా ఆమె తరఫున వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక ఉద్దేశంతో కొంత పైగా కొన్ని ఆడియో టేపులు, కొన్ని వీడియో టేపులు చూసిన తర్వాత, ఆవిడ వల్ల కూడా బలైపోయిన వాళ్ళు తెర మీద వచ్చిన తర్వాత, ఇంకా మనం లావణ్యని గురించి మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు, అది వాళ్ళ ప్రైవేట్ పంచాయతీ, యాతావాత చేయాల్సింది ఏంటి అంటే ఈ ప్రభుత్వము అసలు ఈ డ్రగ్స్ కథా చిత్రాన్ని బయటికి తీయాలి అని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం మనం. అసలు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యిందే డ్రగ్స్, ఇక్కడ ప్రేమ కాదు అని మాట్లాడితే ప్రభుత్వం కూడా అప్పుడే వచ్చిన ప్రభుత్వం, పైగా మేము డ్రగ్స్కి వ్యతిరేకంగా వచ్చిన ప్రభుత్వము, మేము డ్రగ్స్ అంతు చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పారు. చెప్తే నిజమే కావచ్చని మనం డిమాండ్ చేశాము, కానీ ఆ దిశగా ఏమీ కేసు ముందుకు వెళ్ళాల. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మస్తాన్ సాయి కేసు తెర మీదకి వచ్చింది. వీళ్ళు పోట్లాడుకుని, ఎవరు లావణ్య, శేఖర్ భాష వీళ్ళందరూ పోట్లాడుకునే సందర్భంలో ఒక టీవీ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో
సినిమా యాక్టరు కరాటే కళ్యాణి. ఓకే. ఆమె ఫోన్ చేస్తే మస్తాన్ సాయి ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తితే వెళ్ళి పోలీసులు పట్టుకొచ్చారు, లోపల పెట్టారు, మళ్ళీ బెయిల్ తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. అప్పుడు కూడా జైలు నుంచి లావణ్యకి ఫోన్ చేశాడు అతను. లావణ్య విజయవాడ వెళ్ళి అతన్ని కలిసింది. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది? ఓ పక్కన రాజ్ తరుణ్ స్థావరం ఇస్తాడు, వాళ్ళిద్దరూ డ్రగ్స్ అమ్ముతారు, మళ్ళీ రాజ్ తరుణ్ బయటికి తీసుకురావడానికి శేఖర్ భాష ఉంటాడు. వీళ్ళందరినీ ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంలో ఇది ప్రభుత్వం కల్పించుకోవాల్సిన ఒక అత్యవసరమైన పరిస్థితిగా మనం ఆ రోజు నిర్ధారించుకుని, అది దాదాపు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది అనుకున్న సందర్భంలో మళ్ళీ స్టోరీ మొదలు. అంటే మస్తాన్ సాయి పైన మళ్ళీ కేసు పెట్టడం, మస్తాన్ సాయిని మళ్ళీ అరెస్ట్ చేయటం, ఏదో హార్డ్ డిస్క్లో అమ్మాయిల వీడియోలు దాదాపు 300 పైగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పటం, దానిలో 40 వీడియోలు లావణ్యవే ఉన్నాయి అని తనే స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ అసలు ఈలోపు ఏం జరిగింది అంటే, ఒక ఫైన్ డే లావణ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. ఏమనంటే, ఒక హార్డ్ డిస్క్ పోలీసులకి ఇచ్చేసేసి, ఈ హార్డ్ డిస్క్ నేను చాలా కష్టపడి మస్తాన్ సాయి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను, అంతకుముందు కూడా నా వీడియోలు ఉన్నాయి అంటే రాజ్ తరుణే మాట్లాడి ఎవరితోటి, మస్తాన్ సాయి తోటి మాట్లాడి ఆ వీడియోలు డిలీట్ చేయించాడు. కానీ డిలీట్ చేయించే లోపే ఇంకొక హార్డ్ డిస్క్లోకి వెళ్ళిపోయినాయి అయ్యి, అది పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే మస్తాన్ సాయి తోటి రాజ్ తరుణ్కి కూడా సంబంధం ఉంది, రాజ్ తరుణ్ తోటి సంబంధం ఉన్న శేఖర్ భాషకి మస్తాన్ సాయితో సంబంధం ఉంది. వీళ్ళందరూ ఒకటే, ఒకే తాను ముక్కలు ఇవన్నీ. కాకపోతే వీళ్ళందరిలో పెద్దగా వివాదాస్పదం కాని వ్యక్తి రాజ్ తరుణ్ కావచ్చు, కానీ తన ఇల్లు ఇచ్చిన సందర్భంగా, లావణ్యకి అడ్డానికి ఇల్లు ఇచ్చిన సందర్భంగా అతను కూడా శిక్షార్హుడే. సరే, అది వేరే విషయం. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, ఈ హార్డ్ డిస్క్ తీసుకొచ్చి పోలీసులకు ఇస్తూ, నేను చాలా కష్టపడి తెచ్చానండి ఈ హార్డ్ డిస్క్ని, దీన్ని తీసుకెళ్ళటానికి నా ఇంటి మీదకి మనుషులు వచ్చారు, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి హార్డ్ డిస్క్ నేను అసలు ఇంటికి తీసుకొచ్చి చూసుకుంటే నా ఒక్కదాని ఉన్నాయని నేను అనుకుంటే 300 మంది ఉన్నాయని చెప్పి తెలిసింది నాకు అని చెప్పి పోలీసులకు ఇచ్చింది. ఇస్తే పోలీసులు ఆ సందర్భంగా మస్తాన్ సాయిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేశారు. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఇది ఒక్క వ్యక్తితో అయ్యే పని కాదు. మస్తాన్ సాయి చేసిన పని ఒక్క వ్యక్తితో చేసే పని కాదు. అతను అక్కడ సుబానీ హోటల్కి సంబంధించిన కాజా సహాయం చేశాడా, లేకపోతే లావణ్య సహాయం చేసిందా, లేకపోతే ఎవరెవరు సహాయం చేసినా కానీ ఇది ఒక టీం వర్క్, ఒక్కళ్ళతో అయ్యేది కాదు. ఎందుకంటే ఒక అమ్మాయికి వల వేయడము, ఆమెకు మంచి మాటలు చెప్పో చెడ్డ మాటలు చెప్పో భయపెట్టో బెదిరించో లేకపోతే డ్రగ్స్ ఇచ్చో ఒక వీడియో తీయడానికి ఒక్కడితోటి అయ్యే పని కాదు. దానికి లావణ్య కూడా సహకరించుండొచ్చు కాదు, సహకరించే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేస్తా డబ్బులు సంపాదించాలి కాబట్టి దీనికి వాళ్ళకి వీళ్ళు తోడ్పాటు చేసుకుని పరస్పర సహకారంతో జరిగిన పనులు ఇవన్నీ. ఇప్పుడు కేసు అలా అక్కడ ఉండగా మళ్ళీ మస్తాన్ సాయి అను శేఖర్ భాష ఫోన్లో మాట్లాడుకున్నారు, నా గురించి నాకు ప్రాణహాని ఉంది, ఆ మాట్లాడుకున్న విషయాల గురించి శేఖర్ భాష మీద మళ్ళీ కేసు పెట్టింది లావణ్య. మరి ఆ ఆడియో నాది కాదు అని అనట్లా శేఖర్ భాష, కానీ శేఖర్ భాష ఒక మస్తాన్ సాయిని గురించి వర్ణిస్తూ కొన్ని చోట్ల అంటే అతని గురించి మాట్లాడుతూ, అతను ఏం చేశాడండి, జస్ట్ కన్జ్యూమర్ అంతే అని చాలా సింపుల్గా మస్తాన్ సాయి గురించి తేల్చేశాడు. కానీ మరి ఈయన ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు తీసుకురాగలిగిన శేఖర్ భాషకి 2020లోనే అతను డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబట్టాడు. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్యే కొడుకు కూడా తోడుండటంతో ఆ కేసులోంచి ఈజీగా బయటపడ్డాడు అనే సంగతి తెలీదా? లేకపోతే సుబానీ హోటల్ కొడుకులకి
ఇతనే డ్రగ్స్ ఇస్తున్నాడు అనే సంగతి తెలీదా? లావణ్యకి ఇతనే డ్రగ్స్ ఇస్తున్నాడు అనే సంగతి శేఖర్ భాషకు తెలీదా? లేదు అనుకుంటే అసలు రాజ్ తరుణ్ని నువ్వు ఇంత వెనకేసుకొచ్చి రాజ్ తరుణ్ దగ్గర ఉన్న రహస్యాలు అంటే దాచిపెట్టుకున్న వీడియోలు, ఆడియోలు అవన్నీ నీకు ఇస్తున్నాడు కదా. అంటే మీ ఇద్దరికి చాలా దగ్గర ఇది ఉంటేనే కదా నమ్మి ఇవ్వగలుగుతాడు. అతని తరఫున నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా. మరి అక్కడ జరిగేవేవి నీకు తెలియదు అన్నట్లు కేవలం పురుషుల కోసం నేను పనిచేస్తున్నాను, పురుషుల హక్కుల కోసం పనిచేస్తున్నాను అని మేకతోలు కప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మేడం ఇక్కడ ఈ శేఖర్ భాష, మస్తాన్ సాయి ఆడియోతో పాటు లావణ్య వీడియోలు కూడా కొన్ని రిలీజ్ అయినాయి, చూసారా? అవును అవును, ఇది 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 దాంట్లో క్లియర్ గా మనకు కనిపిస్తోంది. అవును, అసలు ఇవాళ మహిళా కమిషన్ చైర్పర్సన్ తోటి మీటింగ్ ఉండింది, అది క్యాన్సిల్ అయింది. అయితే అక్కడికి నేను పనిగట్టుకుని వెళ్ళింది ఎందుకు అంటే ఇలాంటి వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలు ఉన్నాయి, అశ్లీల వీడియోలు, ఇవి పిల్లల చేతుల్లోకి ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. ఇదివరకు ఇట్లాగా కాదు కదా, మనం ఫోనులను ఆపలేకపోతున్నాం కాబట్టి కనీసం ఫోనుల్లో కంటెంట్ని అయితే ఆపగలం కదా, ఇది మన చేతిలో పనే కదా. ఇది నేను మాట్లాడదాం అనుకున్నాను ఆవిడతో, నా రిప్రజెంటేషన్ ప్రకారం నేను చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ అశ్లీలమైన కంటెంటు, ఈ బూతులు మధ్యలో బీపులు వేస్తే బీపులు వేసిన వీడియోలు బయటకు వస్తున్నాయి కదా. ఈ బీపుల్లో వాళ్ళ మైండ్కి తగ్గయి వాళ్ళు ఊహించుకోగలిగినవి వాళ్ళు పూరించుకుంటున్నారు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా. అసలు బీప్ వేసే అవకాశం ఉన్న వీడియోని ఎందుకు వెయ్యాలి, అది మాట్లాడదాం అనుకున్నాను నేను. కాకపోతే ఇంకొక రోజు టైం ఇచ్చారు, నేను ఆ రోజైనా ఖచ్చితంగా మాట్లాడతా. ఈ మీరు చెప్పినట్లు ఆ వీడియోలు, ఆడియోలు ఏవైతే ఉన్నాయో, మస్తాన్ సాయి, శేఖర్ భాష మాట్లాడుకున్న వీడియో ఏదైతే ఉందో, ఈ అమ్మాయిని డ్రగ్స్ కేసులో ఇరికించాలి లావణ్యాని అనేది, మళ్ళీ అలాగే అక్కడ ఇంకొకటి కూడా ఉందా అంటే ఎవరది, పడాల లక్ష్మి, ఎందుకు ఉండదో అది ఎప్పుడు అక్కడే ఉంటుంది అని మాట్లాడుకోవటము, పనిలో పనిగా దాన్ని కూడా వేసేస్తే సరి అని మాట్లాడటము, మళ్ళీ లావణ్య తమ్ముడు గురించి మాట్లాడుకోవటము. వాళ్ళని ఇరికిస్తే మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పు కాబట్టి వాళ్ళు చట్టానికి దొరకాల్సిందే. కానీ అక్కడ నువ్వు చేసింది ఏంటంటే, నువ్వు మాట్లాడింది ఏంటి అంటే, మరి నన్ను పోలీసులు వచ్చినప్పుడు నన్ను సైడ్ చేస్తావా అని అతను అడిగితే, అని 2-3 సార్లు అడిగితే చేస్తా అంటే నీ చేతిలో వ్యవస్థలు ఉన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అండర్ కవర్ కాపువా? ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఇవన్నీ సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది, మామూలుగా ఉండట్లా. సినిమా కథలో ఏంటి అంటే, దూకుడు సినిమాలో అండర్ కవర్ ఆఫీసరు మహేష్ బాబు, అదేదో సినిమాలో పోకిరి సినిమాలో కూడా అంతే, ఆ తర్వాత ఇంకేదో సినిమాలోనూ అంతే అండర్ కవర్. ఇప్పుడు శేఖర్ భాషకు కూడా ఆ పిచ్చి పట్టిందో ఏమో, నేనే అండర్ కవర్ ఆఫీసర్ని అన్నట్లుగా. అసలు ఈయన ఇంత వెలికి తీయాల్సిన అవసరం లేదు. ఈయన యాక్టివిస్ట్ అయితే, మేల్ యాక్టివిస్ట్ అయితే తప్పెవరూ పట్టరు, ఎందుకంటే మగవాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేనేమి దాని గురించి, మనకి ఆ విషయంలో ఏమి సస్పెషల్ లేవు. అయితే నువ్వు యాక్టివిస్ట్ అని చెప్పుకునేవాడివి, నువ్వు ఈ అపరాధ పరిశోధనలోకి ఎందుకు దిగావు? ఒక పోలీసు చేయాల్సిన మఫ్టీ డ్యూటీలో ఉండి ఒక పోలీసు చేసే పనులు నువ్వెందుకు చేస్తున్నావు? నీకు అధికారం ఎవరిచ్చారు? అది కూడా సెలెక్టివ్ కేసుల్లోనే ఎందుకు చేస్తున్నావు? నువ్వు జానీ మాస్టర్ కేసులో చేస్తావు, రాజ్ తరుణ్ కేసులో చేస్తావు, మళ్ళీ మధ్యలో వాడికి కూడా కితాబులు ఇచ్చేశాడు, ఎవరికి, మస్తాన్ సాయికి కూడా. ఈ పరిస్థితుల్లో ఎవరు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే దాని విషయంలో ఉచితాలు మర్చిపోయి వాళ్ళని ఇరికిచ్చే కేసు, వీళ్ళని ఇరికిచ్చే కేసు, ఇవన్నీ చేయటం, పైగా సీన్ కట్ చేస్తే ఏ పడాల లక్ష్మిని అయితే ముయ్యాలి అని నువ్వు మాట్లాడావో ఆ పడాల లక్ష్మి నీతో కారులో కూర్చొని నీకు ముద్దులు పెడతా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా బయటికి రిలీజ్ అయినాయి. అదేమంటే దానికి సమాధానం ఏం చెప్తున్నాడు?
బలవంతంగా వచ్చి నా కారు ఎక్కింది, నా ఒళ్ళో కూర్చుంది అని చెప్తున్నాడు. ఎక్కడన్నా సాధ్యం అవుతుందా అట్లా? కావాలంటే ఆవిడే వీడియో తీసింది చూడండి, బ్లాక్మెయిల్ చేయాలని. అక్కడ నువ్వేం రెసిస్ట్ చేయట్లా, నువ్వు బాగా ఇష్టంగానే ఉన్నావు, అర్థమవుతుంది. ఆమె వీడియో తీసింది బ్లాక్మెయిల్ చేయటం కోసమే కావచ్చు, నేను కాదనట్లా. కానీ అక్కడ నీ మూమెంటు ఆమె ఏదో సడన్గా వచ్చేసేసి నిన్ను సునామీలాగా చుట్టేసినట్టు అయితే లేదు, చాలా మామూలుగా ఉంది. అదే పడాల లక్ష్మిని ఇప్పుడు నువ్వు వదిలించుకోవాలని చూస్తున్నావు. అదే పడాల లక్ష్మికి ఇంకా చాలా చాలా అంటగట్టాలని చూస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అంటే మనం ఏదో జడ్జ్ చేసేస్తామని కాదు, అసలు కనీసం ఎవరు సమాజానికి పనికొచ్చేవాళ్ళు, కనీసం దోషులు నిర్దోషుల సంగతి వదిలేసేసి సమాజానికి పనికొచ్చేవాళ్ళు ఎవరు, సమాజానికి చీడ పురుగులు ఎవరు అని ఆలోచిస్తుంటే ఈ మొత్తం ఒకటే అనిపిస్తుంది నాకైతే. వీళ్ళందరూ ఒకటే, ఒకే గ్యాంగ్. ఇది వీళ్ళని మట్టుకు వదిలిపెట్టకూడదు. ఈ గ్యాంగ్ మొత్తాన్ని, వీళ్ళకి సమాజంలో ఉండే అర్హత లేదు, హక్కు లేదు. వీళ్ళు సామాన్య పౌరులు కాదు, సామాన్య పౌరులకు ఉండే హక్కులు వీళ్ళకి లేవు. డ్రగ్స్ బిజినెస్లోకి వీళ్ళు వచ్చి పాప అమ్మాయి ప్రీతి మాటలు వింటే చాలా బాధేసింది. ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది, నువ్వు స్నేహం నటించి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు, డ్రగ్స్ ఇచ్చావు. ఆ అమ్మాయి డ్రగ్స్లో ఉండగా ఆ అమ్మాయి దగ్గరికి నువ్వు ఎవరిని పంపించావో ఆ అమ్మాయికి తెలియదు పాపం. వాళ్ళతో ఉండి ఆ అమ్మాయి మత్తులో మాట్లాడిన మాటల్ని వీడియో తీసి ఎప్పుడైతే ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పటం మొదలెట్టిందో ఆ రోజు ఆ అమ్మాయి వీడియోస్ నువ్వు బయట పెట్టావు లావణ్య. ఇది ఏమాత్రం న్యాయమేనా అసలు ఇది? అంటే నీకు ఎదిరించిన వాళ్ళందరినీ ఇలాగే మాట్లాడతావు, ఎలాగే చేస్తావా? ఇంకెంతమంది ఉన్నారో ఆ వీడియో బయటకు వచ్చాక ఎవరో రావటం మానేశారు, బయటకు వచ్చి మాట్లాడటం మానేశారు. అసలు ఆ రోజు నీ మీద కేసు పెట్టాలి, ఆ వీడియో రిలీజ్ చేసిన రోజున. ఇప్పుడు నా వీడియోలు అయ్యో పర్సనల్ వీడియోలు ఉన్నాయని గుండెలు బాదుకుంటున్నాను. అసలు ఏంటి మేడం ఈ వీడియో రికార్డింగ్లు, ఆడియో రికార్డింగ్లు అవి ఎలా వస్తున్నాయి వీళ్ళకి? అసలు ఇదంతా ఎలా సాధ్యం? అంటే ఒకరికొకరు రికార్డ్ చేసుకుంటారు అనుకోండి, సపోజ్ అట్లా కాదు, అవి షేర్ అయితేనే కదా థర్డ్ పర్సన్కి వెళ్ళి. లేదు ఇప్పుడు వీళ్ళంతా ఒకే గ్యాంగ్ అన్నట్టే ఉంటారా? ఒకే కంచంలో తింటున్నాం, ఒకే మంచంలో పడుకుంటున్నాం అన్నట్టు ఉంటారా? ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉన్నాయి. ఓకే, ఎవరి రికార్డింగ్లు వాళ్ళు చేసుకొని దగ్గర పెట్టుకుంటున్నారు. వాడు ఆయుధం వేస్తే శత్రు దేశాల మాదిరి, వాడు ఒక ఆయుధం వేస్తే వీళ్ళు ఒక ఆయుధం వేస్తున్నారు. అట్లా ఆయుధాల కింద ఈ రికార్డింగ్లు వాడుకుంటున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. అందుకని ఇలాంటి చెదారం నాకు ఇంకా మంచి మాటలు ఇంతకంటే నా వల్ల కాదు మాట్లాడటము. వీళ్ళు అసలు సమాజంలో ఉండటానికి పనికొచ్చేవాళ్ళు కాదు. వీళ్ళ వల్ల ఏమైనా ఒక మంచి సమాజానికి లేదు, కనీసం వాళ్ళకి మంచి ఏమన్నా వీళ్ళ వల్ల ఒక ఉత్పాదకత అంటే వీళ్ళు ఈ పని చేస్తారు, ఈ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులతోటి ఒక జీడిపిలోకి వీళ్ళే ఇప్పుడు ఎవరం పని చేసినా అది జీడిపిలోకి వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? డ్రగ్స్ అమ్మితే వచ్చే డబ్బులు కూడా డబ్బులేనా? అంటే నేను జీడిపి అంత పెద్ద మాట అనకూడదేమో, కానీ ఒక సముద్రం అయినా సరే బొట్టు కలిస్తేనే కదా సముద్రం. అంటే ఇప్పుడు ఈ ముగ్గురుకి సంబంధించి ఆల్రెడీ ప్రతి ఒక్కరి పైన కేసులు ఉన్నాయి. లావణ్య పైన కేసులు ఉన్నాయి, మస్తాన్ సాయి పైన, ఇప్పుడు శేఖర్ భాష పైన కూడా కేసులు ఇంకా ఇంతకు ముందు ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏవో 2-3 యాడ్ అయినాయి అని చెప్పేసి నేను వింటున్నాను. అసలు ఈ ముగ్గురిది ఎప్పుడు తేలుతాయి అంటారు మేడం? ఇలా సాగుతూనే ఉంటుందా? లేదు, గవర్నమెంట్ తలుచుకుంటే కనుక ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు దీనికి సంబంధించి, ఈ పడాల లక్ష్మి కేసుకు సంబంధించి. ఓకే, అంటే పోలీసులు వీళ్ళ వెనకమాల తన వెనకమాల ఎవరు పోలీసులు లేనట్లు, వీళ్ళ వెనకమాలే పోలీసులు ఉన్నారని చెప్పి అభియోగాలు చేశాడు కదా. మొత్తానికి అది తీగలాగి డొంక కదిలి ఒక పోలీస్ ఆఫీసర్ ఆడియో వీడియో కూడా బయటకు వచ్చినాయి. దాని మీద ఈ మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడటమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా మాట్లాడితే వాడి ఉద్యోగం పోయింది. పోతే ఉద్యోగం పోయేసరికి వాళ్ళ ఆవిడ కూడా పోలీసు ఉద్యోగం అంట, ఆవిడ కూడా గగ్గోలు పెట్టుకుంటా ఏంటిది అని అంటే అసలు ఎవరు ఫస్ట్ పిల్లి మెళ్ళ గంట ఎవరు కట్టింది అని చెప్పి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు.
అసలు ఎవరు మొదలెట్టారు ఈ పోలీసులతోటి, పోలీసులు కూడా ఎవరు ఎత్తారు, ఎవరు మాట్లాడారు అని ఇప్పుడు ఎవరికి వాళ్ళు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనమాట వీళ్ళకి. ఇది అడు తిరిగి ఇటు తిరిగి పోలీసుల మేడకు చుట్టుకునేసరికి ఇప్పుడు నిద్రలేస్తున్నారు పోలీసులు. మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఇట్లాంటి కార్యకలాపాలకి పోలీసులు, రాజకీయ నాయకులు, బడాబాబులు, సినిమా వాళ్ళు వీళ్ళందరూ కలిస్తేనే ఇట్లాంటి చెత్తా చెదారం పనులు జరుగుతాయి. ఇవి వ్యవస్థీకృత నేరాలు అంటారు. ఈ వ్యవస్థీకృత నేరాలు వ్యక్తిగతంగా జరగవు, కొంతమంది గ్యాంగ్గా ఏర్పడితేనే అవుతాయి అని. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ముందుకు రావాల్సింది. ఈ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ముందుకు వచ్చి అసలు దీని మీద ఈ డ్రగ్స్ గురించి సీరియస్గా ప్లాన్ చేసి, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ జరుగుతున్నాయి. అందుకని గవర్నమెంట్ నిద్ర లేవాల్సిన టైం వచ్చేసింది. ఇంకా నిద్ర లేస్తే వీళ్ళందరి సంగతి చూస్తుంది.